జై హరనాథ జై కుసుమకుమారి జై బాల హరుని లీలలు. హరనాథుడు 2.5 సంవత్సరం ప్రాయంలో శశిభూషణ్ ముఖర్జీని రక్షించుట. 1868 సంవత్సరంన హరణుడు 2.5 సంవత్సరాల ప్రాయమందు ఒకరోజు సాయంకాలం హరుని తల్లి బంగారు నగలతో అలంకరించింది. హరుడు ఆడుకోవడానికి వీధి బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు. శశిభూషణ్ ముఖర్జీ అనే ఆయన హరుని దగ్గరకు వచ్చాడు. హరుడు ధరించిన బంగారు గొలుసును దొంగిలించాడు. గొలుసుని తీసుకున్నప్పుడు హరుని శరీరం స్పర్శ తగలగానే అతనిలో మార్పు వచ్చింది. అతనిలోకి అకస్మాత్తుగా ఒక నిగూఢ శక్తి ప్రవేశించింది. అతని హృదయాన్ని కలిచివేసింది. పూర్వం అతను చేసిన అకృత్యాలన్నీ గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం పడ్డాడు. తిరిగి మరలా వచ్చి ఆ గొలుసును బాబు మెడలో వేయడానికి ప్రయత్నించగా హరుని తల్లి సుందరీదేవి హరుని కోసం ఇంటి నుంచి బయటకు రావడం చూసి అతను వెళ్ళిపోయాడు. భయపడి ఉన్న శశిభూషణ్ హరుని దగ్గర నుండి దొంగిలించిన బంగారపు గొలుసును కంగారులో దొడ్లో ఉన్న మురికి గుంటలో పడివేసి వెళ్ళిపోయాడు. హరుని మెడలో గొలుసు లేని సంగతి చూసిన భగవతి సుందరీదేవి గొలుసు ఏది అని హరుని ప్రశ్నించింది. తల్లిని తీసుకుని హరుడు దొడ్డిలో ఉన్న మురికి గుంట దగ్గరకు వచ్చి చేతితో ఆ గుంట వైపుకు చూపాడు. భగవతి సుందరీదేవి ఆ మురికి గుంటను వెతకగా ఆ గుంటలో హరుడు ధరించిన బంగారపు గొలుసును బయటకు తీసింది. శశిభూషణ్ ఇది అంతా గమనిస్తూనే ఉన్నాడు. హరుడు శశిభూషణ్ ముఖర్జీని చూసి నవ్వుతూ తల్లితో ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే హరుని గొలుసు దొంగలింపబడింది అని తల్లికి తెలియదు. ఇది హరుని అద్భుతం. తన గొలుసుని దొంగిలించిన శశిభూషణ్ ముఖర్జీ చివరకు హరనాథుని భక్తుడయ్యాడు. జై కుసుమహర.